యెహోవా మహిమ ఘనత ప్రభావములు నందునుగాక. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, తండ్రి కుమారుల ఊపిరి అయిన పరిశుద్ధాత్మ దేవుడు సమస్త మహిమ ఘనత ప్రభావములకు పాత్రుడు. మెస్సయా, నీకు నమస్కారములు. మెస్సయా దేవుడే, నజరేయుడైన యేసుక్రీస్తు అను ప్రభు. హల్లెలూయా. పెద్ద ధ్వనితో ఆయనను ఘనపరచుదము. ఈవేళ మీ పాఠం యొక్క ఆఖరి భాగము. మీ సబ్జెక్ట్ అనగా విషయము. ఇంగ్లీష్లో సబ్జెక్ట్ అంటే విషయము, లెసన్ అంటే పాఠము. చెప్పండి, లెసన్ అంటే పాఠము, సబ్జెక్ట్ అనగా విషయము. నా సబ్జెక్ట్ ఏమిటంటే పరిశుద్ధాత్మ. నా సబ్జెక్ట్ ఏమిటంటే పరిశుద్ధాత్మ. నా పాఠము ఏమిటంటే పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది. ఇది పాఠము, అది విషయము. ఇవాళ మీకు ఆఖరి భాగం చెప్తాను. చెప్పే ముందు ఒకసారి మనం యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చదువుదాము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. Lord, we are grateful to thee, for thou hast given us thy work, and thy work has been entrusted to each one of us. When we finish the work, that glorifies thy name. ప్రభువా, నీవు మాకు నీ పనిని అప్పచెప్పావు. మేము నీ పని పూర్తి చేసినట్లయితే మేము నిన్ను మహిమపరచువారమై ఉన్నాము. ఇందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాము. ఆమేన్. ప్లీజ్ సిట్ డౌన్. ఇప్పుడు మనం లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం ఆయన చదువుతాడు. Verse 10, chapter 19, Saint Luke. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. మనుష్య కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్, ఆయన ఎందుకు వచ్చాడు? వై డిడ్ హి కమ్ టు దిస్ వరల్డ్? దర్ ఈజ్ సమ్ రీజన్. The reason is mentioned here. మనుష్య కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్, ఈ లోకమునకు ఎందుకు వచ్చాడంటే, ద సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ కమ్ టు సీక్ అండ్ టు సేవ్ దట్ విచ్ వాజ్ లాస్ట్. తెలుగు ట్రాన్స్లేషన్ రాంగ్. నశించుచున్న దాన్ని రాంగ్. దేవుని యొద్ద నుండి తొలగిపోయిన వానిని, దేవుని మార్గము నుండి వేరొక మార్గమునకు తొలగిపోయిన వానిని వెదకి ఆయనకు రక్షణ దయచేయుటకు మనుష్య కుమారుడు భూలోకమున అవతరించెను. నశించుచున్న దాన్ని కాదు. మడి చదువు తెలుగులో. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. అది రాంగ్ ట్రాన్స్లేషన్. మార్గము తొలగిపోయిన వానని, దేవుని సన్నిధి నుండి తొలగిపోయిన వానని వెదకి ఆయనకు పరిత్రాణము దయచేయుటకు మనుష్య కుమారుడు భూలోకమున అవతరించను. దిస్ ఈజ్ రైట్ ట్రాన్స్లేషన్.
Message of the Lord is different. Subject, teaching of subject is different. విషయమును నీకు నేర్పించుట లేక బోధించుట అది వేరు. దైవవర్తమానమును నీకు తెలియజేయట వినిపించుట అది వేరు. దైవవర్తమానమును నీకు బయలుపరచుట తెలియజేయుట వినిపించుట వేరు. విషయమును గురించి నీకు నడిపించుట నేర్పించుట అది వేరు. టీచింగ్ ద సబ్జెక్ట్ ఈజ్ డిఫరెంట్. కమ్యూనికేటింగ్ ద మెసేజ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ డిఫరెంట్. మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడు? అది క్వశ్చన్. యూ విల్ సే జీసస్ హెస్ కమ్ టు హీల్ ద పీపుల్, టు ప్రొవైడ్ ఫుడ్ టు ద పూర్ పీపుల్, టు కంఫర్ట్ the discomforters, and to protect and to embrace and to love and to solve the problems of the people of the world. Jesus didn't come for that. మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడంటే దేవుని యొక్క మార్గము నుండి తొలగిపోయిన వానిని, దేవుని సన్నిధిని దూరమైపోయిన వానిని వెదకి ఆయనను రక్షించుటకు వచ్చాడు. నశించుచున్న దాన్ని కాదు. అది వేరే, ఇది వేరే. నశించుచున్న దాన్ని వెతక రక్షించుటకు వచ్చాడు, అది వేరు, ఇది వేరు. దిస్ ఈజ్ ఎ డిఫరెంట్. యువర్ ట్రాన్స్లేషన్ ఈజ్ రాంగ్. So Jesus didn't come to heal you. Jesus didn't come to comfort you. He didn't come to provide the food to the poor and to the needy people. He didn't come to solve your problems. But people preaching like that is wrong. He didn't come to comfort you. He didn't come to feed you. నీకు భోజనం పెట్టడానికి, పేదలకు భోజనం పెట్టడానికి, మరియు అస్వస్థతగా ఉన్న వారికి స్వస్థపరచుటకు, మరియు సమస్యలు ఉన్న వారికి సమస్యల పరిష్కారం చేయుటకు, మరియు నీ యొక్క హృదయ వాంఛలు తీర్చుటకు మనుష్య కుమారుడు యేసు భూమి మీదకి రాలేదు. మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడు అనంటే దేవుని సన్నిధి నుండి మార్గము తొలగిపోయిన వారిని వెదకి వానికి పరిత్రాణం అనుగ్రహించుటకు వచ్చాడు. Honor the Lord, honor the Lord. Well, he has come to seek the perishing one. It's different. But this is different. Luke 19:10 speaks different. ఇప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చదువు. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవుడు మనుష్య కుమారునికి ఒక పనిచ్చి పంపించాడు. పో, మనుష్య కుమారునిగా అవతరించు, ఈ పని నువ్వు చెయ్యి అని అన్నాడు. సో ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద బ్రెత్ ఆఫ్ గాడ్, ద సన్ ఆఫ్ గాడ్ has been commanded to go down and take an incarnation of human being, a human incarnation, and do this work. Being entrusted the work, he has come as a human incarnation to this world. Whatever the work has been entrusted to him in order to do on the face of this planet, he has finished the work. And Jesus, the Son of God, the Spirit of God, saying to his Father, saying to the Lord Almighty, because now he is Son of God. The one who is Son of God is the breath of God. The one who is Son of God is Spirit of God. The one who is Son of God is God Almighty. Because he said, the one who sent me is dwelling in me, I am dwelling in him. We dwell in each other. The one who has seen me has seen the one who sent me.
యేసు ఇప్పుడు మానవతారిగా అవతరించాడు. ఇప్పుడు మనుష్య కుమారుడు కనుక మనుష్య కుమారుడి వలె మాట్లాడాలి, మనుష్య కుమారుని వలె ప్రవర్తించాలి. ఇప్పుడు క్రైస్తవులు నీలాగా ప్రవర్తించమంటే వాళ్ళు ప్రవర్తించలేరు, క్రైస్తవులు మీలాగా జీవించమంటే వాళ్ళు జీవించలేరు. మీరు క్రైస్తవుల్లాగా జీవించాలంటే జీవించగలరు. మీ ఇష్టం ఉంటే ఇక్కడ ఉంటారు, లేకపోతే అక్కడ పోతారు, అది మీ ఇష్టం. కానీ ఒకసారి మీరు దేవుని యొక్క మార్గములో నడవడం ప్రారంభించినప్పుడు, అది మీకు అలవాటు అయిపోయినప్పుడు, అది మీకు అభ్యాసం అయిపోయినప్పుడు, నువ్వు మరలా ఆ అభ్యాసము, ఆ మార్గము, ఆ అలవాటు విడిచిపెట్టి వేరొక అలవాటులో వెళ్ళలేవు. ప్రైజ్ ది లార్డ్. Unless your soul is crushed, unless your heart is broken, you cannot expect the Spirit of God in your life. నీ హృదయం విరగకుండా, నీ మనస్సు నలగకుండా దేవుని ఆత్మ నీ మీదకి రాదు. ఇలా రారా, పెన్ ఉందా? తీసురా. అందరూ చూడండి, అందరు నిలబడండి. నువ్వు ఇట్రా, అటు తిరుగు. అందరు నిలబడండి. అందరికీ పెన్ కనబడుతుందా లేదా? కనబడుతుందా లేదా? ఇప్పుడు ఈ పెన్ వినబడిందా శబ్దం? మళ్ళీ జారా, మళ్ళీ జాగ్రత్తగా, ఎవరికైతే వినబడలేదో నాకు చెప్పాలి. వినబడిందా? మళ్ళీ జారా. ఇది కింద వేస్తే మీకు వినబడుతుంది కదా? శబ్దం వినబడిందా? అది ఏమైపోయింది? విరిగిపోయింది. నువ్వు మీద నుండి కింద పడతావు, విరిగిపోతుందా లేదా? నీ ఎముకలు టప్ శబ్దం వస్తుంది. నీ బుర్ర పగిలిపోతే శబ్దం వస్తుందా రాదా? నీ బుర్ర విరిగిపోతే శబ్దం వస్తుంది. నీ సామాను కింద పడిపోతే విరిగిపోతే శబ్దం వస్తుంది. నీ కంచం విరిగిపోతే శబ్దం వస్తుంది. నీ కప్పు విరిగిపోతే శబ్దం వస్తుంది. నీ ప్లేట్ విరిగిపోతే శబ్దం వస్తుందా రాదా? అందరికీ ఆ శబ్దం వినబడుతుందా లేదా? అందరికీ అది కనబడుతుందా లేదా? కానీ ఎవడి హృదయము దేవుని సన్నిధిలో విరిగిపోతుందో ఆ శబ్దం దేవునికే వినబడుతుంది. ఎవ్వడికి లోకములో వినబడదు, నీకు కూడా వినబడదు. హృదయము విరిగిన శబ్దము దేవునికి వినబడుతుంది. నీ మనస్సు నలిగిపోవుట దేవునికి కనబడుతుంది. మనస్సు నీకు కనబడుతుందా? నా మనస్సు, కెన్ యూ సీ మై సోల్? ఇఫ్ యూ కాంట్ సీ మై సోల్, హౌ యూ కెన్ ఫైండ్ మై సోల్ వెన్ ఇట్ షల్ బి క్రస్డ్? కెన్ యూ సీ దట్ క్రసింగ్ ఆఫ్ మై సోల్? నా మనస్సు నలిగిపోవడం నీకు కనబడుతుందా? నా మనస్సే కనబడకపోతే అది నలిగిపోవడం నీకు ఎలా కనబడుతుంది? మీ మనస్సు నలిగినప్పుడు అది దేవునికి కనబడుతుంది. మీ హృదయం విరిగినప్పుడు దాని శబ్దం దేవునికి వినబడుతుంది. అప్పుడు దేవుడు చూస్తాడు, ఎవడురా వీడని. అప్పుడు నీకు దేవుని ఆత్మ అనుగ్రహించుటకు ఆయన ఇష్టపడతాడు. ఇట్స్ వండర్ఫుల్. ఇప్పుడు మీరు విన్న ఈ రెండు మాటలు, ఏది విరిగినను శబ్దము వినబడుతుంది, మనుషులకు కనబడుతుంది. వాడు నలిగిపోయినప్పుడు వాడు కన్నీరు, వాడు చూసి, వాడు దుఃఖం చూసి ఏమైందిరా అని అడుగుతారు. కానీ నీ మనస్సు నలిగినప్పుడు
దేవునికి కనబడుతుంది. నీ హృదయం విరిగినప్పుడు ఆ శబ్దం దేవునికి మాత్రమే వినబడుతుంది. అప్పుడు దేవుని దృష్టి నీ మీద పడి అప్పుడు ఆయన విషయాన్ని కనుగొంటాడు. ఓహో, ఈయనకి నా ఆత్మ కావాలి అని తెలుసుకొని, నువ్వు చెప్పకముందే నీకు ఏది అవసరమో నాకు తెలిసిన వాక్యం అందే, అప్పుడు ఆయన తన ఆత్మను నీకు అనుగ్రహించుటకు ఇష్టపడతాడు. యు ఆర్ గ్రేట్ పీపుల్ హియరింగ్ ద మిస్టరీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వెనుక మరుగుపరచబడి ఉన్నటువంటి వివరము పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తున్నాడు. మీరు చాలా ధన్యులు. గ్లోరిఫై ద లార్డ్. Jesus said, I have finished the work that has been entrusted to me. Father, the work which thou hast given to me, I have finished. When I have finished the work, I have glorified thee. దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వు పూర్తి చేసినప్పుడు నువ్వు దేవునికి మహిమపరుచున్నావని గ్రహించాలి. ఈ మాటను బట్టి చదువు, ఆ మాట చదువు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, చేయడానికి నీవు ఇచ్చిన నాకు పని నేను సంపూర్ణముగా నెరవేర్చి నేను పరిపూర్ణంగా చేసేసాను. భూమి మీద నిన్ను మహిమపరిచితిని. భూమి మీద నీకు మహిమపరిచాను. దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వు చేసినట్లయితే దేవునికి నీవు మహిమపరిచిన వాడు అవుతావు. దేవుడు అంటున్నాడు, నీవు నాకు ఇచ్చిన పనిని నేను పూర్తిగా చేయిస్తాను కనుక నేను నిన్ను మహిమపరిచుతని. ప్లీజ్ సిట్ డౌన్. Jesus has finished the work that has been given to him by his Father. And Jesus said, I am going up because I have finished the work that has been given to me by my Father. And now I am going up. My departure is very essential because if I go up, I will request my Father. I will pray my Father so that he shall send another comforter unto you. నేను పైకి వెళితే నేను తండ్రి అయిన దేవునికి నేను బ్రతిమలాడుతాను, ప్రార్థన చేస్తాను, మీ కొరకు ఆయన ఆత్మ పంపించాలని వేరొక ఆదరణకర్తను ఆయన మీకు పంపిస్తాడు. ఆ ఆదరణకర్త మిమ్మల్ని విడిచిపెట్టడు. ఆ ఆదరణకర్త మీకు దూరముగా ఉండడు. ఆ ఆదరణకర్త మీకు ఒంటరిగా విడిచిపెట్టడు. ఆ ఆదరణకర్త నిత్యము మీలోనే ఉంటాడు. ఎన్నడూ మీకు విడిచిపెట్టడు, మీకు దూరంగా ఉండడు, మీకు ఒంటరిగా విడిచిపెట్టడు. ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు. అందుకే దేవుడు ఆయనను భూమి మీదకి పంపిస్తున్నాడు మీ కొరకు. అనగా మీరు దేవునికి సమర్పితులై ఉన్నారు, దేవుని వాక్యానికి అనుకూలముగా జీవించుచున్నారు. ఒక ఆమె ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టింది. అది బయటికి వెళ్ళింది, కాలేజీకి వెళ్ళింది, ఉద్యోగంకి వెళ్ళింది, ఎవరితోనో తిరగడం మొదలెట్టింది. వాడితో హోటల్కి వెళ్తే పడుకుంది, సినిమాలకు వెళ్ళింది, పార్కులకు వెళ్ళింది, పడుకుంది, తిరిగింది, తిన్నది. ఒక 4 రోజుల తర్వాత, 5 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత ఇంటికి వచ్చింది. దాని అమ్మ నాయన 2 చీవాట్లు పెట్టి తర్వాత ఇంకా అది గర్భిణి అయిపోయింది. అప్పుడు తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి దానికి క్లీన్ చేయిస్తారు. అది క్లీన్ అయిపోయింది. దాని గర్భం క్లీన్ అయింది, కానీ అది దేవుని సన్నిధిలో నిలబడడానికి క్లీన్ అయిందా? అది పెండ్లైన పిల్లల తల్లులే క్రైస్తవులే అలాంటి వేషంలో ఉన్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు. అతిక్రమము, అపరాధము ఎక్కడుంటుంది? నీ రక్తములో ఉంటుంది. అది నీ మనస్సులో కూర్చొని ఉంటుంది. కొందరు నా యొద్ద నుండి వెళ్ళిపోయారు, పాడైపోయినారు, అంతే. వాళ్ళు కొడుకులు పాడినారు, కూతుళ్ళు పాడైనారు. మీరు ఇక్కడికి వచ్చారు కనుక పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు మీ బ్రతుకు మార్చుకోవాలి, మీరు మీ ప్రవర్తన మార్చుకోవాలి, మీ బ్రతుకు, మీ ఆలోచన, మీ తలంపులు మార్చుకోవాలి. నీ భర్త ఒకలాగా ఉంటాడు, నువ్వు ఒకలాగా ఉంటావు. నీ కూతురు ఒకలాగా ఉంటుంది, మీ నాయన ఒకలాగా ఉంటాడు. నీ కొడుకు ఒకలాగా ఉంటాడు, నీ అమ్మ ఒకలాగా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కడు తమ
వ్యక్తిగత జీవితమును సరిచేసుకోవాలి. నీ రక్తములో మార్పు రావాలంటే, నీ మనస్సులో మార్పు రావాలంటే నీవు దేవునికి అడగాలి. ప్రభువా, నేను మార్పు తెచ్చుకోలేకపోతున్నాను, నాలో మార్పు కలిగించుము. Lord, I am unable to bring changes in my soul, in my heart, in my mind, in my character. Kindly move with mercy so that thou can apply your mercy in order to change me from unworthy to worthy. You can pray like that. If you can't pray like that, your life cannot be changed. God cannot help you. నీలో నువ్వు మార్పు తెచ్చుకోలేవు. You can't bring change in your life. You cannot alter your life. You cannot translate your soul. It can be by the Lord. So unless you confess these things, unless you request the Lord, He cannot do that. Our lesson is when the Holy Spirit speaks. మన పాఠము పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మాట్లాడునో. మన విషయం సబ్జెక్ట్ పరిశుద్ధాత్ముడు. Our subject is Holy Spirit. Our lesson is when the Holy Spirit speaks. When He will speak, He will let you know. He will let you know very great things. One is about your sin, about your foul thoughts, foul works, and foul nature, and He will reveal you about the righteousness, and He will reveal you about the judgment. These things He will reveal you. నీతిని గురించి ఎందుకు బోధిస్తాడంటే, నీవు దుర్నీతిలో ఉన్నావు కనుక. అది వదిలి నీతిలోనికి రావాలని పరిశుద్ధాత్ముడు నీతిని గురించి బోధిస్తాడు. పాపము నీ చేత ఒప్పిస్తాడు. ఇప్పుడు నేను మీతో సత్యం చెప్తున్నాను. నేను చదువుకున్నవాడిని గాను, నేను పెద్ద డిగ్రీలు గలవాడిని కాను, నేను పెద్ద రీసెర్చ్ స్కాలర్ని గాను. మరి నాకు ఎలాగొచ్చింది? నేను ఒరియా మాట్లాడతాను, సంస్కృతం మాట్లాడతాను, తమిళం మాట్లాడతాను, హిందీ మాట్లాడతాను, ఇంగ్లీష్ మాట్లాడతాను, తెలుగు మాట్లాడతాను. ఎలాగొచ్చాయి? దేవునికి ఇష్టమైంది నాకు ఇచ్చాడు. ఆయన పనులు జరిగించుటకు అవి నాకు ఇచ్చాడు. ఇంకా నేను దేవుని సన్నిధిలో నేర్చుకుంటున్నాను. ద హోలీ స్పిరిట్ ఈజ్ మై మాస్టర్. ద హోలీ స్పిరిట్ ఈజ్ టీచింగ్ మీ. ద హోలీ స్పిరిట్ ఈజ్ గైడింగ్ మీ. ద హోలీ స్పిరిట్ ఈజ్ టేకింగ్ యాక్షన్ అగెన్స్ట్ మీ వెన్ ఐ కమిట్ ఎన్ ఎర్రర్. నేను పరిశుద్ధాత్మకు విరుద్ధముగా ఏదైనా ఆలోచిస్తే, ఏదైనా పని చేస్తే, పరిశుద్ధాత్ముడు నా మీద కోపగించుకొని నాకు కావలసిన తీర్పు నా మీదకి రప్పిస్తుంటాడు. ఎందుకు? నేను పరిశుద్ధాత్మకు అంకితమై ఉన్నాను. కళ్ళుకు అంకితమైన వాడు కళ్ళు నడిపించినట్లు నడుస్తాడు. ఆత్మకు అంకితమైన వాడు ఆత్మ నడిపించినట్లే నడుస్తాడు. సమాజమునకు అంకితమైన వాడు సమాజమునకు అనుకూలంగా నడుస్తాడు. ఒకడు వచ్చాడు ఒకసారి, ఒక 2 వారాల కిందట ఇద్దరు వచ్చారు. లోపలికి వస్తే అక్కడ ద్వారం దగ్గర నిలబడిన వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా లోపలికి రాకూడదు, పాస్టర్ గారు కోపం అవుతారు, 12 గంటలు అయిపోయింది, కావాలంటే మీరు నెక్స్ట్ వారం కరెక్ట్గా 10 గంటలకు రండి. వాళ్ళు బయటికి వెళ్తున్నారు. ఆ గేటు దగ్గర మన బోర్డు ఉంది, బోర్డు మీద ఫ్లెక్స్ ఉంది కదా, ఫ్లెక్స్ బోర్డు. అక్కడికి వెళ్ళి జై శ్రీరామ్ అని చెప్పేశారు. ఒరే, నీ శ్రీరాముడు మంచి వాటిని పాడు చేయమని చెప్పాడురా? శ్రీరాముడు నీకు మంచిగా ఉన్న వాటిని చెరిపి పాడు చేయమని చెప్పాడురా? మా దేవుడు నిన్ను ద్వేషించిన వారిని ప్రేమించి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ద ట్రూత్ అబౌట్ ద సేవియర్, మన రక్షకుని యొక్క సత్యం ఏమిటి? ద ట్రూత్ అబౌట్ యువర్ సేవియర్, నీ రక్షకుని యొక్క సత్యము. నేనే సత్యము అని అన్నాడు. ఏమిటి ఆ సత్యము?
Its bountiful provision. Its bountiful provision is the truth of your Lord Savior. It's bountiful. It's bountiful provision. Its bountiful provision is the truth of my Lord. అందరూ అనండి, ఇట్స్ బౌంటిఫుల్ ప్రొవిజన్. ఇట్స్ బౌంటిఫుల్ ప్రొవిజన్. దట్స్ ద ట్రూత్ ఆఫ్ మై లార్డ్. ఇప్పుడు బౌంటిఫుల్ ప్రొవిజన్ అంటే ఏమిటి అంటే దాతృత్వముతో నీకు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసి ఉన్నాడు. దాతృత్వం అంటే ఇచ్చడి గుణము, ఇవ్వాలన్న గుణము. బౌంటిఫుల్ అంటే దాతృత్వము అని అర్థం. అర్థమైందా? చెప్పండి. బౌంటిఫుల్ ప్రొవిజన్ ఈజ్ ద ట్రూత్ ఆఫ్ మై లార్డ్. మళ్ళీ చెప్పండి. బౌంటిఫుల్ ప్రొవిజన్ ఈజ్ ద ట్రూత్ ఆఫ్ మై లార్డ్. Number 1, the Holy Spirit has come to seek and to speak of righteousness. పరిశుద్ధాత్ముడు నీతిని గురించి, when the Holy Spirit speaks, he will speak about the righteousness. Lesson connect అయిందా? Your lesson, is it connected? Your lesson is when the Holy Spirit speaks. When the Holy Spirit speaks, he speaks about righteousness. మీకు పాఠం కనెక్ట్ అయిందా? When the Holy Spirit speaks, he speaks about righteousness. అర్థమైందా? లెసన్ కనెక్ట్ అయిందా? Why Holy Spirit will speak about righteousness? Because Holy Spirit himself is a righteous spirit. అనగా పరిశుద్ధాత్ముడు స్వయముగా తాను నీతి అయి ఉన్నాడు. He himself is righteous. Number 2, when the Holy Spirit speaks, మన పాఠము, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మాట్లాడనో, he will speak about the bountiful provision that has been reserved for you. ఆయన యొద్ద దాతృత్వముతో కూడిన అనేక అంశములను దాస్తున్నాడు మీకు ఇవ్వడానికి. నువ్వు డబ్బు దాస్తున్నావు దేవునికి ఇవ్వాలని, బంగారం దాస్తున్నావు దేవునికి ఇవ్వాలని, భూమి దాస్తున్నావు అమ్మి దేవునికి ఇవ్వాలని. దట్స్ కాల్డ్ బౌంటిఫుల్ ప్రొవిజన్. దాన్ని ఇంగ్లీష్లో బౌంటిఫుల్ ప్రొవిజన్ అంటారు. సో నెంబర్ 2, when the Holy Spirit speaks, he speaks about the bountiful provision of your Lord. అర్థమైందా? మీ ప్రభు మీ కొరకు తాను దాతృత్వములో దాచి ఉన్నది మీకు ఇస్తాడు. దాన్ని గురించి మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? నీవు అడగకముందే నాకు నీ అవసరత తెలుసును, నీవు అడిగిన దానికంటే ఊహించే వాటికంటే గొప్ప కార్యములు నేను చేస్తాను. చూసావా? బౌంటిఫుల్ ప్రొవిజన్. ద థింగ్స్ విచ్ యు విల్ ఆస్క్ మోర్ దెన్ దట్ ఐ షల్ గివ్ యూ. ఎనీథింగ్ యూ థింక్ ఐ షల్ గివ్ యూ మోర్ దెన్ దట్. దట్స్ కాల్డ్ బౌంటిఫుల్ ప్రొవిజన్. The things which he has to give to you that has been preserved. Number 2, when the Holy Spirit speaks, he speaks about the bountiful provision of your Lord. Because whatever has been preserved in order to give you in his bountiful nature, that shall he will tell you. Number 2, when the Holy Spirit speaks, he speaks about the sinners, about the one who is full of foul. When the Holy Spirit speaks, he speaks with the sinner and he will reveal him what he has to do. ఆయన ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మాట్లాడునో
ఆయన అపరాధములు చేసిన వానికి వాడు చేయవలసిన కర్తవ్యమును గురించి బోధిస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మాట్లాడునో అప్పుడు అపరాధములు చేసిన వాడు చేయవలసిన పనిని వాడికి తెలియజేస్తాడు. అర్థమవుతుందా పాఠం? ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? లెసన్ when the Holy Spirit speaks to you, when the Holy Spirit speaks to a sinner, the sinner will be advised by the Holy Spirit what steps he has to take, what works he has to do, how he has to think, how he has to behave, how he must have the nature, how he has to confess. When Holy Spirit speaks, is it clear? పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మాట్లాడతాడో ఒక పాపి, ఒక అపరాధి, వాడు ఏ విధముగా తన అపరాధమును చెప్పుకోవాలి, ఏ విధముగా దాన్ని ఒప్పుకోవాలి, ఏ విధముగా దాని నుండి బయటకు రావాలి, వాడు ఏం చెయ్యాలి అన్నదాన్ని పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. జీసస్ కేమ్ టు ప్రొవైడ్ ద రైచియస్ టు ద సిన్నర్స్. పాపులకు, అపరాధులకు నీతిని అనుగ్రహించుటకు, నీతిని వారి జీవితంలో కలుగజేయుటకు యేసు భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ఇందుకు వచ్చాడు. ఒకటి, ఆయన నీతిని గురించి చెప్పడానికి వచ్చాడు. రెండు, ఆయన దాతృత్వములో నీ కొరకు ఇవ్వాలని దాచి ఉన్న వాటిని నీతో చెప్పాలని వచ్చాడు. మూడు, ఆయన నీకు నీతిని ఇవ్వాలని వచ్చాడు. ఎందుకు యేసు వచ్చాడు చెప్తున్నాను. యేసు ఎందుకు వచ్చాడు? యోహాను సువార్త 17:4 మనం చదువుకున్నాం. ఆ పనులు ఎందుకు వచ్చాడో చెప్తున్నాను. ప్రపంచం, క్రైస్తవులు ఏమంటారంటే వాడు మంచి పని చేశాడు. ప్రపంచము, క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ నాయకులు, క్రైస్తవ బోధకులు ఏమంటారంటే వాడు చాలా మంచి పని చేశాడు, అందుకే వాడు ఇది మంచి అనుభవిస్తున్నాడు. వాడు చెడ్డ పని చేశాడు, అందుకే వాడిది అనుభవిస్తున్నాడు. దట్స్ రాంగ్. ముందు మనం ఏం నేర్చుకున్నాం? దేవుని మార్గం నుండి తొలగిపోయిన వారిని వెతకి పరిత్రాణం అనుగ్రహించుటకు ఆయన వచ్చాడని చదువుకున్నాము వాక్యము. ఒకసారి నేను గుడిలో గంట కొడుతున్నప్పుడు, ఎందుకంటే మేము అర్చకులము, పూజారులము, పరవస్తు వంశీయమైన మేము అర్చకులము, రాజపౌరోహితులము. గుడిలో గంట కొడుతున్నప్పుడు ఆ తర్వాత పుష్పం, నైవేద్యం, ధూపం, దీపం ఇవన్నీ సమర్పించిన పిమ్మట మేము కూర్చొని మేము ఏదో చదువుకోవాలి. చదువుతున్నప్పుడు అక్కడ నాకు ఒకటి కనిపించింది. ఏమి కనిపించిందంటే, నేను చెప్తున్నాను వినండి. నాకు కనిపించింది, కనక మృగము భూమిని కద్దులేదనక, కనక మృగము భూమిని కద్దులేదనక తరుణి విడిచి చనియే దాశరథుడు బుద్ధి లేనివాడు దేవుడిట్లాయరా అని 18వ శతాబ్దంలో వేమన అన్నాడు ఈ మాట. కనక మృగము అంటే బంగారపు మృగము. అసలు బంగారంతో చేసిన మృగం ఎలాగుంటుందమ్మా? అది నడుస్తుందా? అది గడ్డి తింటుందా? అది అరుస్తుందా అని తరుణి అంటే భార్యకు చెప్పలేక బుద్ధి లేనివాడు దాని ఎట్లా పరిగెట్టాడు రా, వీడికైనా బుద్ధి ఉండొద్దు, అది కనక మృగము, అది జీవి కాదని వేమని అంటున్నాడు. కనక మృగము భువిని కద్దులేదనక తరుణి విడిచి చనియ దాశరథయు బుద్ధి లేనివాడు దేవుడిట్లాయరా అని అంటున్నాడు వేమన 18వ శతాబ్దంలో. అది నా కంటిలో పడ్డది, అది నేను ఆలోచించాను దీర్ఘంగా. అవును కదా, భార్యకి ఏమని చెప్పాలి? అది కాదే, నీకు తెలియదు, ఓసే నీకు తెలియదు, బంగారం నాణముతో చేసిన మృగము ఎక్కడా భూమి మీద లేదు అని చెప్పాలా లేదా? మరి దానికి అలా చెప్పకుండా పెళ్ళాను, సరే వస్తాను ఉండు, ఇక్కడ ఉండు, నీకు అది కావాలి కదా నేను తెస్తాను ఉండు, దాని వెనకాల నేను పరిగెట్టాను. దేని వెనకాల? ఆ మృగం వెనకాల.
మరి చెప్పు, మరి నాకు బుద్ధి ఉందా లేదా? నాకు బుద్ధి లేదు. ఈ సంగతి నేను బాగా లోతుగా ఆలోచన చేసి ఈ బుద్ధి లేని వాడికి నేను ఇంక వదిలేవాళ్ళు అనుకున్నాను. బుద్ధి లేని దేవుళ్ళందరికీ వదిలేశాను. దేవుని దగ్గర రాగానే దేవుడు అన్నాడు, నీకేం కావాలరా అన్నాడు. బుద్ధి కావాలన్నాను. ఇచ్చాను పో అన్నాడు. బుద్ధి ఇచ్చాడు. బుద్ధికి ఇంగ్లీష్లో రేషనాలిటీ అంటారు. ఐ హ్యావ్ బీన్ బ్లెస్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ రేషనాలిటీ. గాడ్ వాంటెడ్ టు నో అబౌట్ మై డిజైర్. ఐ సెడ్, లార్డ్, ఐ వాంట్ రేషనాలిటీ. ఆల్ ఐ హ్యావ్ గివెన్ యూ, సో హీ హెస్ గివెన్ మీ. And that rationality helping me in order to know the mysteries of the Bible, and it's helping me to communicate you the mysteries of the Bible. ఆ బుద్ధి నేను బైబిల్ వాక్యంలో ఉన్న మర్మములను చదివి గ్రహించి ఆయన ప్రజలని మీకు బోధించుటకు ఆ బుద్ధి నాకు ప్రయోజనకరముగా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. కనకమృగము భూమిని కద్దులేదనక తరుణి విడిచి చనియ దాసరథియు. బుద్ధి వాడు దేవుడెట్లాయరా? మన దేవుడు బుద్ధి లేని వాడికి బుద్ధి ఇచ్చే దేవుడు. దేవుడికే బుద్ధి లేకపోతే వాడికి ఏం బుద్ధి ఇస్తాడరా? అందుకే మంచుకున్నామని పాడు చేసేస్తున్నారు. వాళ్ళిద్దరు వచ్చి లోపలికి రాకూడదండి అని చెప్తే బయట గేటు దగ్గరికి వెళ్ళిపోయి జై శ్రీరామ్ అని చింపేశారు. మరి అటు రాముడు వాడికి చెప్పారా చింపమని? మా దేవుడైతే చిరిగిపోయింది దాన్ని బాగు చేయరా అని చెప్తున్నాడు. మా దేవుడు దైవత్వమై ఉన్నాడు. నీ దేవుడు బొమ్మ, విగ్రహము, గడ్డి, మట్టి, రాయి, చెక్క, లోహము, ఇనుము, రాగి, ఇత్తడి, కంచు, బంగారము, వెండి, అవి లోహములు. నీకు జీవం ఇచ్చిన వాడికి జీవము లేకపోతే వాడేం దేవుడురా? దేవుడు నిజముగా స్వయముగా నిత్య జీవం అయి ఉన్నాడు. నువ్వు పుట్టకముందు ఆయన జీవము, నువ్వు చచ్చిన తర్వాత కూడా ఆయన జీవమే. ఆయన నిత్య జీవము. పరిశుద్ధాత్మ నీ మీదకి ఎప్పుడు వచ్చునో అప్పుడు ఇటువంటివి నీకు బోధిస్తాడు. ప్రపంచం, క్రైస్తవ్యం, సమాజము, క్రిస్టియన్ సమాజము, బోధకులు ఇటు మంచి పని చేశాడు కనుక అది అనిపిస్తున్నాడు, ఇటు చెడ్డ పని చేసిన కనుక ఇది అనిపిస్తున్నాడు. చెడ్డ పని చేసిన వాడు అనుభవించాడు. యేసు ప్రభు వాని నిమిత్తం అనుభవించడానికి భూలోకానికి వచ్చాడు. వాడు చేసిన పాపము యేసు అనుభవించాడు కనుక పాపి పరిత్రాణం పొందాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. భూలోకంలో ఉన్న సర్వ పాపిష్టులకు పరిత్రాణం అనుగ్రహించుటకు మనుష్య కుమారుడు భూలోకమున వచ్చాడు. క్వశ్చన్ అంటే మనుష్య కుమారుడు భూలోకానికి ఎందుకు వచ్చాడని చదువుకున్నాం. ఎందుకు వచ్చాడు? అటువంటి దేవుడు ఎవడైనా ఉంటే చూపించండి. దేవుడు అంటే ఆత్మ. నాకు పెళ్ళం ఉందంటే నేను ఆత్మనా లేక నేను దేహము కలిగి ఉన్నానా? దేహము కలిగి ఉన్నవాడికి మలమూత్రాలు వస్తాయా రావా? దేహము కలిగి ఉన్నవాడికి ఆకలి వస్తుంది లేదా? దేహము కలిగి ఉన్నవాడికి మరణం వస్తుంది లేదా? చచ్చిన తర్వాత మళ్ళీ లెగుస్తాడు వాడు. కానీ యేసు చనిపోయి తిరిగి లేచున్నాడు. ఆయన మనుష్య కుమారుడు. ఈ సన్ ఆఫ్ మ్యాన్. He won the victory over the power of the death. And he raised from the grave and proved that he doesn't have death. Praise the Lord. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నీ మీదకి వచ్చునో, the world thinks a man a sinner if he does wrong things, and righteous if he does in the right way, then he will become a righteous man. If he does wrong things, he will become a sinner. World says, the Christian people say,
ద బైబిల్ ప్రీచర్స్ సే, బైబిల్ బోధకులు, లోకము, సమాజము, సర్వ మతములలో ఏమంటున్నాడు? వీడు పాపము చేస్తున్నాడు, వీడు పాపి, వీడు పాపము చేస్తున్నాడు, వీడు పాపి, ఈ డస్ రాంగ్ థింగ్స్, అందుకే వాడు పాపి అయినాడు. ఆయన తప్పుడు పనులు చేస్తున్నాడు, అందుకే వాడు పాపి అయినాడు. పాపపు పనులు చేసినందుకు పాపి అని పిలువబడుతున్నాడు. మంచి కార్యములు చేసినందుకు మంచివాడు అని పిలువబడుతున్నాడు. బైబిల్లో ఉంది ఎవడూ మంచోడు కాదని. మరి ఎవడూ మంచోడు కాదంటే మంచి పనులు చేస్తే మంచోడు ఎట్లా అయిపోతాడా? మంచి పనులు అది ఆత్మ సంబంధమైనవి కావు, శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవి, సమాజ సంబంధమైనవి, ప్రజలకు సంబంధమైనవి పనులు. మంచి పనులు చేసినందుకు మంచోడువు, చెడ్డ పనులు చేసినందుకు పాపాత్ముడువు. నువ్వు చెడ్డ పనులు చేస్తున్నావు, నువ్వు చెడ్డ పనులు నువ్వు చేయడం లేదు. చెడ్డ పనులు నీ చేత నీలో ఉన్న దెయ్యాలు చేయిస్తున్నాయి. నీలో ఉన్న భూతములు, పిశాచములు, దురాత్మలు నీ చేత దుష్కార్యములు చేయిస్తున్నాయి. ఆ దురాత్మలు నేను విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లయితే అప్పుడు నువ్వు సత్కార్యములు చేస్తున్నావు. దురాత్మలు వెలగొట్టడానికే యేసు లోకానికి వచ్చాడు. అపవాదిని ఎదురించము, వాడిని యుద్ధ నుండి పారిపోవును. రెసిస్ట్ ద డెవిల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ అండ్ హీ విల్ గో అవే ఫ్రమ్ ది. వాడు నీలో ఉన్నాడు కనుక నీ చేత దుష్కార్యములు చేయిస్తున్నాడు. దైవత్వము అయినవాడు దేవుడు, దైవత్వము ఉన్నవాడు కాదు, దైవత్వము అయినవాడు. ద వన్ హూ హిమ్సెల్ఫ్ ఈజ్ divinity is called deity, not deity, deity. The one who have divinity is called deity. Jesus is deity because he have divinity. He himself is divinity. He himself is divine. యేసు దైవత్వమై ఉన్నాడు కనుక ఆయన దైవమై ఉన్నాడు. చీకట్లో రాత్రిప్పుడు నికోడెమస్ వచ్చి ఏమన్నాడు? అయ్యా, నాకు తెలుసు పరలోకము నుండి ఒకడు వస్తే తప్ప ఇటువంటి పనులు చేయలేడని నాకు తెలుసు. అప్పుడు ఈయనేమంటున్నాడు యేసు నికోడెమస్తో, ఒకడు మారు మనసు పొందితేనే, తిరిగి జన్మిస్తేనే వాడు నా రాజ్యంలోనికి రాగలడు. అంటే తిరిగి జన్మించడం అంటే ఎలాగా? నా అమ్మ కడుపులోనికి దూరిపోయి అప్పుడు మళ్ళీ బయటికి రావాలా అన్నాడు. ఎవడు? నికోడెమస్. The world thinks man is sinner. That's why he does the wrong things. The man is righteous. That's why he does the right things. It's wrong. The demons in you are teaching you, are guiding you, are forcing you to do the wrong things. That's why you have become a foul man. If you resist the devil in you, if you command the demons in you, ye demons, ye devils in me, ye demonic spirits in me, I command you in the mighty name of Jesus, go out of my brain, go out of my heart, go out of my life. If you resist like that, that Lord Jesus will kick them. They will be no more in your life. If you can't say like, if you can't say like that, God cannot kick them out from you. If you can't say like that, God cannot kick them from you. నీలో నుండి వాడి బయటికి వెళ్ళిపోవడానికి దేవుడు వాటిని తన్ని తోలేయలేడు. ఎందుకు? నువ్వు అనకపోతే. నువ్వు అనకపోతే. నువ్వు అనాలి అంతే. Your God is great. Praise the Lord. The world also believes that God weighs our works on a scale, on a measurement. Your good works weighs and your bad works weighs. నీ పనులు దేవుడు చూస్తాడట. వీడు చెడ్డ పనులు ఎన్ని చేశాడు, మంచి పనులు ఎన్ని చేశాడు అని.
నీ పనులు దేవుడు వేయిస్ అంటే తూస్తాడు. ఏమని? చెడ్డ పనులు ఎన్ని చేశాడు, మంచి పనులు ఎన్ని చేశాడు. యేసు నీ చెడ్డ పనులు చూడడు, నీవు మనసులో మార్పు చెందేవో లేదో చూస్తాడు. నువ్వు చెడ్డ పనులు చేసావా చూడ్డు, నువ్వు మారు మనసు పొందేవో లేదో చూస్తాడు. నీ పనులు చూస్తారట. నీ పనులు స్కేల్తోని మెజర్మెంట్స్ చేస్తారట. ఆడేం దేవుడురా చెప్పు. దేవుడు అన్నవాడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు అన్నవాడు దైవత్వమై ఉన్నాడు. దేవుడు అన్నవాడు నిత్య జీవమై ఉన్నాడు. దేవుడు అన్నవాడు నీతి అయి ఉన్నాడు. దేవుడు అన్నవాడు మహిమలో ప్రకాశించుచున్నాడు. దేవుడు అన్నవాడు స్వయం ప్రకాశమై ఉన్నాడు. నా దేవుడే వెలుగై ఉన్నాడు. Jesus said, I am the light of the world. Jesus said, I am the light of the world. Then he said, you are the light of the world because he is in you. The light is in you. ఆ కాంతి నీలో ఉంది కనుక నీవు లోకమునకు వెలుగై ఉన్నావు. ముందన్నాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. ఎప్పుడైతే నీవు క్రీస్తులోనికి వచ్చావో అప్పుడు నీతో అంటున్నాడు నీవు లోకమునకు వెలుగై ఉన్నావు. అంటే ఆ వెలుగు నీలోకి వచ్చేందు కనుక ద వాట్ లైట్ టు ద వరల్డ్. The Holy Spirit, when it comes, He will teach you these methodology. He will teach you these rationalities. He will teach you these lessons. He will teach you and He will guide you. He will make you perfect. And He will make you from man to gentleman. Holy Spirit will make you a gentleman. God made you man. Holy Spirit will make you gentleman. Praise the Lord. And God made me man. Holy Spirit made me gentleman. Oh, what a nice spirit it is. ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి, ఎలా ప్రవర్తన చేయాలి, ఏ విధంగా ఆలోచన చేయాలి, ఏ విధంగా ఒప్పుకోవాలి, ఏ విధంగా విడిచిపెట్టాలి, అవన్నీ నీకు హోలీ స్పిరిట్ నేర్పిస్తున్నాడు కనుక నువ్వు మ్యాన్ నుండి జెంటల్మెన్ అయిపోయినావు. జెంటల్మెన్ అంటే బుర్ర మీద హ్యాట్ వేసినాడు, కోట్ వేసినాడు, టై కట్టినాడు జెంటల్మెన్ కాదు. ఇవన్నీ వేషము, వేషములు వేషములు వేషములు, ఇవన్నీ వేషములు. వేషం వేసుకున్నాను, నేను వేషం వేసుకున్నాను అంతే. దేవుడు అన్నాడు వేషము నీ దేహం మీద ఉందిరా, నీ మనస్సు నాలో ఉందిరా అన్నాడు. దేవుని స్తోత్రం. వేషము నీవు దేహం మీద వేసుకున్నావు, నీ మనస్సు నాలో ఉందిరా అన్నాడు. వండర్ఫుల్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. అవర్ గాడ్, హీ ఫుల్ఫిల్స్ ద డిజైర్స్ of the hearts of the righteous. నీతిగా బ్రతుకుచున్న వారి హృదయ వాంఛలు తీర్చువాడు యెహోవా. The desires of the righteous, the desires of the hearts of the righteous will be fulfilled, will be granted by the God Almighty if you are in the righteous way. నీవు నీతి మార్గంలో ఉన్న ఎడల అది నీకు ఇస్తాడు అంతే. నువ్వు నీతి మార్గంలో ఉన్న ఎడల, నువ్వు నీతిని అనుసరించినట్లయితే, నీతి వాక్యమును నీవు నమ్మినట్లయితే, వాక్యమునకు అనుకూలముగా నడుచుటకు నీవు ప్రయత్నం చేసినట్లయితే, ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ ఆస్క్ హిమ్, హీ విల్ గివ్ యూ. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అలాంటి క్రైస్తవులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. యు మస్ట్ నో ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని నీతి ఏమిటో నువ్వు ముందు గ్రహించాలి. ఆ నీతికి నువ్వు లోబడాలి. వెన్ ద హోలీ స్పిరిట్ విల్ స్పీక్, హీ విల్ స్పీక్ లైక్ దిస్.
First, know the righteousness of God, then become obedient to His righteousness. పరిశుద్ధాత్మ ఎప్పుడు మాట్లాడనో అప్పుడు నీకు అది తెలియజేస్తాడు. ఏమని? దేవుని యొక్క నీతి ఏమిటో ముందు తెలుసుకో, ఆ నీతికి నువ్వు లోబడి అంటున్నాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఈ మాట నేర్పిస్తాడు. ఇప్పుడు నా మీదకి వచ్చినాడు పరిశుద్ధాత్మ కనుక అవన్నీ మీకు నేర్పిస్తున్నాడు. నేను నేర్పించడం లేదు. ఇట్స్ నాట్ మై నాలెడ్జ్, ఇట్స్ నాట్ మై విజ్డమ్. Holy Spirit is teaching you, not I. When Holy Spirit will come, what He will teach you? He will teach you to know the righteousness of God, and then He will teach you to become obedient to the righteousness of God. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీ మీదకి అది ఏం బోధిస్తుందంటే, దేవుని నీతిని ముందు తెలుసుకో, ఆ నీతికి నువ్వు లోబడడం నేర్చుకో, ఇది బోధిస్తాడు. అనండి, పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చినప్పుడు దేవుని నీతిని గూర్చి నాకు బోధిస్తున్నాడు. అటు పిమ్మట ఆ నీతికి లోబడుట నాకు నేర్పిస్తాడు. అర్థమైందా? మళ్ళీ అనండి, పరిశుద్ధాత్మ నాతో మాట్లాడినప్పుడు ఆయన నా మీదకు వచ్చాడు. ఆయన నా మీదకి వచ్చినప్పుడు నాతో మాట్లాడుతాడు. నాతో మాట్లాడినప్పుడు దేవుని నీతిని గురించి ఆయన నాకు బోధిస్తాడు. పిమ్మట దేవుని నీతికి విధేయుడు కమ్మని ఆజ్ఞాపిస్తాడు. వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ we could be saved by doing good works. అంటున్నారు కదా, మంచి పనులు చేయటం వలన వీడికి మోక్షం వస్తుంది. సమాజం ఏముంటుంది? మంచి పనులు చేయటం వలన మోక్షం వస్తుంది. నువ్వు మంచివాడు అయినందుకు నీకు మోక్షం రాదు. ఒక చోట ఒక పుస్తకంలో ఒక మాట ఉంది, పరిత్రాణాయ సాధూనాం, పరిత్రాణాయ సాధూనాం అని ఒక గ్రంథంలో ఈ మాట ఉన్నది. నువ్వు మంచివాడు అయినందుకు నీకు పరిత్రాణం దొరకదు. పరిత్రాణకర్త నీకు పరిత్రాణం ఇస్తే అప్పుడు నువ్వు పరిత్రాణం పొందుతావు. హూ ఈజ్ పరిత్రాణకర్త? Who is the author of salvation? Jesus is the author of salvation. God is the author of salvation. Unless He gives you salvation, your good deeds, your good works, your good thoughts cannot give you salvation. నీ మంచి అలవాట్లు, నీ మంచి అభిప్రాయములు, మీ మంచి పనులు నీకు పరిత్రాణం ఇవ్వజాలదో. నీ మంచితనము నీకు పరిత్రాణం అనుగ్రహింపజాలదు. ఒకవేళ నీ మంచితనం నీకు పరిత్రాణం ఇవ్వగలిగితే యేసు ఎందుకు మరణించాలి? నీ మంచి పనులు నీకు పరిత్రాణం ఇవ్వగలిగితే యేసు ఎందుకు మరణించాలి? మరణమును జయించి ఎందుకు లేవాలి? నాకు మరణం లేదని రుజువు చేయడానికి. యేసు ఎందుకు మరణించాలి? నీకు మంచితనం ఇవ్వడానికి. అందుకే ఏమన్నాడు? కుచితాన్ మారయతేత కుమారః. దానికంటే ముందేమన్నాడు? ఆత్మా వై పుత్రానామసి, ఆత్మా వై పుత్రానామసి. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆ ఆత్మ కుమారునిగా, మనుష్య కుమారునిగా ఈ లోకములో అవతరించబోచున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? కుచితాన్ మారయతేత కుమారః. ఆ కుమారుని యందు నీకు నమ్మకం ఉంటే, ఆ కుమారుని నువ్వు విశ్వసించినట్లయితే నీకు మరింకా తీర్పు లేదు. నీ బుద్ధులు పోతాయి, మంచి బుద్ధులు నీకు వస్తాయి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హ్యాట్ వేసుకున్నందుకు నేను యూదుడు అయిపోయానా? కాలేదు. యేసు ప్రభువును నమ్ముకున్నందుకు యూదుడినైనాను. ఇఫ్ యు బిలీవ్ and put your trust in the Lord, because Lord has come out of Jewish generation, so you also can be counted into Jewish generation because He is Jew. ఒక మాతికి దాయి ఒక
బ్రహ్మస్వరూపునికి పెళ్లి చేసుకుంది, అంటే ఒక బ్రాహ్మణుడికి. మాతిగదాయి గర్భవతి అయి పిల్లల్ని కన్నది. ఒక మాతిగదాయి అంటే చర్మకారిణి, మంచి భాషలో చెప్పాలంటే చర్మకారిణి. ఒక చర్మకారిణి ఒక బ్రహ్మస్వరూపునికి పెళ్లి చేసుకుంటే అది గర్భవతి అయింది, అది పిల్లల్ని కన్నది. ఆ పిల్లలు ఏమైనారు బ్రాహ్మణులు అయినారు. అది నేను గ్రహించి జంధ్యం తీసిపారేశాను. నాకు ఈ జంధ్యం అక్కర్లేదు, పిరక కట్ చేసాను, నామం తొలగించాను, యేసు ప్రభువుని ధరించాను. ఏమన్నాడు? జనకాలమందు జన్నుదంబులు లేవు. ఒరే పుట్టినప్పుడు నీకు జంధ్యం ఉండాలరా? లేదు ప్రభువా. నీ అమ్మకు ఉండాలరా? లేదు ప్రభువా. తల్లి మెడను లేవు, తనకు లేవు, నీ అమ్మకి లేదు జంధ్యం, నీకెందుకు జంధ్యం? నడుమ జంధ్యం అయ్యా, మధ్యలో జంధ్యం వేసుకుంటున్నావురా? నగుబాటు కాదురా వెధవా అన్నాడు. ప్రభు నేనేం చేయాలి? ఆ జంధ్యం తీసి భార్య నా దగ్గర రా అన్నాడు. జంధ్యం తీసి భారిస్తాను, యేసు ప్రభు దగ్గరికి వచ్చాను. అప్పుడు జంధ్యం ఉండాలి నా మీద, ఇప్పుడు యేసు ప్రభు ఉన్నాడు నా మీద. నౌ ఐ బిలాంగ్ టు యేసు ప్రభు, ఐ డోంట్ బిలాంగ్ టు జంధ్యము. జంధ్యము అంటే అచ్చ తెలుగులో, మంచి తెలుగులో యజ్ఞోపవీతం అని అంటారు. గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 2 verse 21. లెట్ us read. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనము. Christians should not frustrate the grace of the Lord. We frustrate the grace of God. And Jesus died for us in order to give us a new life. మనము యేసు మనకు అనుగ్రహించినటువంటి ఆ పరిత్రాణమును నిరర్ధకము చేసాము కనుక మనము తిరిగి జన్మించినట్లు యేసు భూలోకంలోనికి వచ్చాడు. ఈ మాట పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడునో అప్పుడు ఈ మాట చెప్తాడు ముందు. ఏమని? దేవుని యొక్క పవిత్రతను, ఆయన యొక్క పరిత్రాణమును నువ్వు నిరర్ధకం చేసావు. అందుకే దేవుడు మరల తన కృపతో నిన్ను నింపుటకు, దాని కృపలో నిన్ను కప్పుటకు ఈ లోకంలోనికి వచ్చాడు అని పరిశుద్ధాత్ముడు నీకు చెప్తాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు మాట్లాడునో అప్పుడు చెప్తాడు ఈ మాట. We frustrate the grace of God. So Jesus died not in vain. యేసు ఊరికనే చనిపోలేదు. In order to give you many things which you cannot achieve in your life. He died for your sake. He died in order to give you life. ఆయన నీకు తన జీవము అనుగ్రహించుటకు ఆయన మరణించాడు. He died in order to give you his life. The life which is in you is his life. The life which is in you is the breath of God Almighty. నీ యందు ఉన్న జీవము దేవుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఉన్నవి. నీ యందు ఉన్న జీవము యేసు నీకు అనుగ్రహించిన జీవము. అందుకే ఆయన మరణించాడు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఇవన్నీ మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు మాట్లాడునో అప్పుడు చెప్తాడు ఈ మాట. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 64 verse 6. యెషయా గ్రంథము 64వ అధ్యాయంలో 6వ వచనం. ప్లీజ్ రీడ్ ఐజాయా చాప్టర్ 64 verse 6. రక్షణ మరియు నీతి యేసు క్రీస్తు వలన మాత్రమే కలుగును అని యెషయా చెప్తున్నాడు. రీడ్ ఇట్. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. మేమందరము అపవిత్రులమైతిమి. అపవిత్రులమంటి వాటిమి. మేమందరము మురికి కాలువలు ఉన్న బట్టలంటి వారము, మురికి కాలువలు ఉన్న మురికి లాంటి వారము. మా నీతి క్రియలన్నీ
మురికి గుడ్డవలే ఆయను. మా నీతి, మనుషుని యొక్క నీతి క్రియలు, మనిషి యొక్క నీతి క్రియలు. వాడికి అన్నం పెట్టాడు, వాడికి బట్టలు పెట్టాడు. మనిషి యొక్క నీతి క్రియలు అవి మురికి కాలువలో ఉన్న మురికితో సమానము. మేమందరము ఆకువలే వాడిపోతిమి. అటువంటి పనులు చేసిన వాళ్ళు ఆకు వాడిపోయినట్లు వాడిపోతారు. చెట్లో ఆకులు ఉంటాయా లేవా? చెట్లో ఉన్న ఆకులు వాడిపోతాయా లేవా? వాడిపోతే చివరికి ఏమైపోతాయి? రాలిపోతాయి. అటువంటి క్రియలు చేసిన వారు వాడిపోయిన వారు, వారు రాలిపోతారు. గాలివాన కొట్టుకొని పోవునట్లుగా, గాలివాన రాలిపోయిన ఆకులను కొట్టుకొని పోతాయే. ధర్మ కార్యములు చేయువాడా, అన్నవస్త్రం, అన్నదానం, వస్త్రదానం చేయువాడా, నీ క్రియలు ఆకు రాలిపోయినట్లు నీవు రాలిపోతావు. నీ క్రియల వలన నీకు ఏమీ సంభవించదు. ఒకవేళ నీ క్రియల వలన నీకేమీ సంభవిస్తే దేవుడు కుమారుడై ఎందుకు నీ దగ్గర రావాలి? ఆత్మావై పుత్రానామసి, ఆత్మ అయిన దేవుడు కుమారునిగా అవతరించుచున్నాడు. ఆత్మ అయిన దేవుడు కుమారునిగా ఎందుకు అవతరించాలి? నీ అన్నదానం, నీ వస్త్రదానం నీకు నీతిమంతునిగా చేయగలిగితే, నీ అన్నదానం, నీ వస్త్రదానం నీకు పరిత్రాణము అనుగ్రహించగలిగితే, ఆత్మావై పుత్రానామసి, ఆత్మ అయిన దేవుడు కుమారునిగా ఎందుకు అవతరించాలి? ఎందుకు అవతరించాలంటే నీకు పరిత్రాణం అనుగ్రహించుటకు, నిన్ను నీతిమంతునిగా చేయుటకు, నిన్ను తన సామ్రాజ్యములో వారసునిగా నిలబెట్టించుకున్నటకు ఆత్మ అయిన దేవుడు కుమారుడుగా అవతరించవలసి వచ్చింది. చదురా 64. మేమందరము అపవిత్రుల వంటి వారిమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే ఆయను. మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయాను. కొట్టుకొని పోతారు. మీ ధర్మకార్యాలు మీకు రక్షింపజాలవు. 2 Corinthians 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. పాతవన్నీ కొట్టుకుపోయినాయి, కొత్తవన్నీ నీకు ఇచ్చాడు. యు ఆర్ నో మోర్ ఓల్డ్ మ్యాన్, యు ఆర్ నో మోర్ ప్రీవియస్ మ్యాన్, యు ఆర్ నో మోర్ వాట్ యు వర్. God said, you were an old man. Become a new man. Then God said, Pravastu Surya Narayana Rao. Yes, my Lord. You are a new man. Thank you, Lord. But I don't like to see you in the newness. Then become a righteous man. How? Become a spiritual man. Then I said, God, guide me into the realm of the spirit. ఒరే పరవస్తు సూర్యనారాయణ, నువ్వు పాతవాడివి కావురా, కొత్తవాడివైనవు. కానీ నాకు సంతోషం లేదు. మరి ఏం చేయమంటావు ప్రభువా? నువ్వు నీతిమంతుడు వాళ్ళు ఎట్లా అవుతాను ప్రభువా? నువ్వు పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలో నీకు రా, నీకు పరిశుద్ధాత్మ నీకు నేర్పిస్తుంది. అందుకే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నీతో మాట్లాడునో ఇలాంటివని చెప్తాడు. When Holy Spirit speaks, He will speak like this. 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 Romans chapter 4. Romans chapter 4, verse 5. To him that worketh not, but believeth on him that justifieth the ungodly, his faith is counted for righteousness. పని చేయకుండానే భక్తిహీనుని, ఒక భక్తిహీనుడు ఉన్నాడు, వాడు పని చేయడం లేదు.
నీతిమంతునిగా తీర్చువాని యందు ఎవడైతే నీతిమంతుడిగా తీర్చగలడో వాని యందు విశ్వాసం ఉంచువానికి వీడికి నమ్మకం ఉంటే వాని విశ్వాసము ఆ నమ్మకము వీడికి నీతిగా నీతిమంతుడిగా చేస్తుంది. అర్థమైందా వాక్యం? అర్థమైందా వాక్యం? అర్థమైందా? భక్తిహీనుడు ఏ పని చేయలేడు, ఏ పని చేయుడు. వాడు కేవలము నీతిమంతుని మీద నమ్మకం ఉంచాడు. ఆ నీతిమంతుని మీద ఉంచిన నమ్మకము వీడికి నీతిమంతునిగా చేస్తుంది అని అంటున్నాడు. అందుకే అన్నాడు, అబ్రహాము దేవుని విశ్వసించను, ఆ విశ్వాసమే ఆయనకి నీతిమంతునిగా మార్చను. ఆ వాక్యమే ఈ వాక్యము. అర్థమైందా? యు ఆర్ గ్రేట్ పీపుల్. దేవుడు మీకు గొప్ప సంగతులు చెప్తున్నాడు. 6వ వచనం, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎవరికైతే ఏ పనులు చేయకుండా అన్నదానం, వస్త్రదానం, ఆ దానం, ఈ దానం, ఏ దానము చేయకుండా చదువు దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఎవడికైతే దేవుడు నీతిమంతుడిగా ఎంచుతున్నాడో ఆ మనుష్యుడు ధన్యుడని, ఆ మనుష్యుడు ధన్యుడు, బ్లెస్డ్ మ్యాన్. ఎందుకంటే ఏ పని చెయ్యకర్లేకుండా, అన్నదానం లేకుండా, వస్త్రదానం లేకుండా, భూదానం లేకుండా, మేలు లేకుండా, ఎవడికి ఏమి చేయకుండానే నిన్ను నీతిమంతునిగా వాడు మారుస్తున్నాడు. ఎవడో? దేవుడో. నీ కార్యములు నిన్ను నీతిమంతులుగా మార్చలేవో. నీ పనులు నీకు నీతిమంతునిగా మార్చలేవో. దేవుడే నిన్ను నీతిమంతునిగా మార్చగలడు. గాడ్ హిమ్సెల్ఫ్ కెన్ మేక్ యూ రైచియస్ బికాజ్ హీ ఈజ్ రైచియస్ గాడ్. ఆయన మీద నువ్వు నమ్మకం ఉంటే నువ్వు నీతిమంతుడు అయిపోతావు. అందుకే అన్నాడు, మొన్న మీకు పాఠం చెప్పాను, యువర్ అన్బిలీఫ్ ఈజ్ ఎ గ్రేట్ సిన్. నీ అపనమ్మకము చాలా ఘోరమైన పాపము. ఇట్స్ నాట్ ఎ బిగ్ సిన్. అదేం పెద్ద పాపం కాదు, కానీ గ్రేట్ సిన్, ఘోరమైన పాపము. ఏది? అపనమ్మకము. నీవు వాక్యాన్ని నమ్మకపోయినప్పుడు, నువ్వు యేసుని నమ్మకపోయినప్పుడు, నువ్వు దేవుని నమ్మకపోయినప్పుడు, నీవు దైవత్వాన్ని నమ్మకపోయినప్పుడు, దైవత్వము లేని వాటిని నమ్ముతున్నావు. దైవత్వము లేని వాటికి ధూపం వేస్తున్నావు. దైవత్వము లేని వాటికి దీపం వెలిగిస్తున్నావు. దైవత్వము లేని వాటికి కొబ్బరికాయ కొడుతున్నావు. దైవత్వము లేని వాటికి అగరత్తులు వెలిగిస్తున్నావు. దైవత్వము లేని వాటికి హారతిస్తున్నావు. ఆ పనులన్నీ నేను చేశాను కనుక చెప్తున్నాను. అవి నేను చేశాను, అందుకు నా సాక్ష్యం చెప్తున్నాను. దేవుడు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచరా, నీకు నీతిమంతునిగా చేస్తాను. నేను విశ్వాసం ఉంచాను. నా విశ్వాసమే నాకు నీతిమంతునిగా మార్చేసింది. ఇఫ్ యు బిలీవ్ ది లార్డ్, ఇఫ్ యు బిలీవ్ ది వర్డ్, కుమారుడికి నువ్వు నమ్మాలి. ఎందుకు? కుచితాన్ మారయతేత కుమార. కుమారునికి నువ్వు నమ్మినట్లయితే నీకు నీతి కలుగుతుంది. కుమారునికి నమ్మితేనే నువ్వు నీతిమంతుని అవుతావు. In order to become a righteous one, you must have put your trust in the Son. Who is Son? Jesus is Son of Man. Wonderful God is explaining you and teaching you and speaking to you. 7వ వచనం చదువు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. నీకు దెబ్బ తగిలింది, గాయం తగిలింది. గాయం తగిలితే బాగవుతుందా? అది నువ్వు సరి అయినటువంటి ట్రీట్మెంట్ దానికి ఇవ్వకపోతే లోపల 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 కుళ్ళి 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 పురుగులు కూడా పడతాయి, కాలు తీసేవలసి వస్తుంది. అవునా? పాపము అలాంటిదే. పాపము అలాంటిదే. ఇట్స్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎనీ డీకంపోజిషన్. ఇప్పుడు వెళ్తున్నావు, గబుక్కని గాలి వచ్చింది, ముక్కు మూసుకున్నావు. ఎందుకంటే ఎక్కడో చచ్చిపోయిన కుక్క పిల్ల పడున్నది, ఆ కంప రాగానే ముక్కు మూసుకున్నావు. అలాగనే 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 నీ పూర్వపు స్నేహితులను, నీ పూర్వపు బంధువులను, నీ పూర్వపు పనులను, ఎవరితో తిరిగావో వాడి దుక్కు చూడద్దు. మళ్ళీ ఎవరితో తిరిగావో దాని దుక్కు చూడద్దు. మళ్ళీ ముక్కు మూసుకున్నట్లు కళ్ళు మూసుకో. అప్పుడు నీ కళ్ళు ఆయనకు చూస్తాయి.
లేకుంటే చూడవు. నీ పాపములు పరిహరింపజేయవాడు ఎవడు? దేవుడు కాదు, దేవుని రక్తము. దేవుడు కాదా? నాట్ గాడ్. యువర్ సిన్స్ విల్ బి వాష్డ్ నాట్ బై గాడ్, బై ద బ్లడ్ ఆఫ్ గాడ్. సే, మై సిన్స్ ఆర్ వాష్డ్ అవే బై ద బ్లడ్ ఆఫ్ గాడ్. అది ఎట్లనగా చెప్తున్నా నేను. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. All your sins have been washed away with the blood of God Almighty. ఎవడో దేవుడు తన రక్తాన్ని దారిపోశాడు పాపుల కొరకు? ఓన్లీ జీసస్, ఓన్లీ జీసస్, ఓన్లీ జీసస్. దశావతారములలో ఏదైనా అవతారము పాపుల యొక్క పాపమును పరిత్రాణముగా మార్చుటకు, పాపుల యొక్క పాపమును కడిగి వేయటకు రక్తము దారిపోసిన వాడు ఉన్నాడా అని నేను ఆలోచన చేశాను. ఎవడు లేడు. మరి శ్లోకం ఏముంది? సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన. మరి ఎవడు ఆ పరమాత్ముడు రక్తం దారిపోసాడు? 10 అవతారాలలో ఎవడు రక్తం పోయలేదే? ఏం చేస్తాడు? ఆడి పెళ్ళానికి ఆడు కాపాడుకున్నాడు, ఈడి పెళ్ళానికి ఈడు కాపాడుకున్నాడు. నాకు కాపాడినాడు ఎవడు లేడు. ఆయనేమో ఆడి పెళ్ళాన్ని కావు, ఈయనేమో ఈడి పెళ్ళాన్ని కాపాడుకున్నాడు. నాకెవడు కాపాడినాడు లేడు. నా కొరకు రక్తము చిందించిన దేవుడు ఎవడు? తద్రక్తం పరమాత్మేన. పరమాత్మని యొక్క రక్తము చిందిస్తేనే నా పాపములు కడగబడతాయి అన్నాడు. మరి నా పాపములు కడగబడడానికి ఎవడా పరమాత్ముడు? ఎక్కడున్నాడా పరమాత్ముడు? అప్పుడు నాకు కనిపించాడు బైబిల్లో యేసు. అప్పుడు నేను అవన్నీ పక్కన పెట్టాను, బైబిల్ పట్టుకున్నాను, యేసు ప్రభుని పట్టుకున్నాను. ఆయనే నా పాపమును పోగొట్టడానికి తన రక్తమును పరిహరించాడు. అందుకే జీసస్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఎ డివినిటీ. జీసస్ ఈజ్ ఎ డియటీ. ఆయనే దైవత్వము, ఆయనే దైవత్వములో ఉన్నవాడు, ఆయనే మనుష్య కుమారుడు, ఆయనే పరమాత్ముడు, ఆయనే పరమేశ్వరుడు, ఆయనే ఈశ్వరుడు, ఆయనే బ్రహ్మదేవుడు, ఆయనే పరబ్రహ్మ, ఆయనే పరిత్రాణకర్త, ఆయనే రక్షణకర్త. ఆహా, హల్లెలూయా. జాన్ 16:11. నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును. అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి నేను వెళ్ళిపోతున్నాను, పరిశుద్ధాత్ముడు కిందకు వస్తున్నాడు. నేను వెళ్ళకపోతే పరిశుద్ధాత్ముడు రాడు. ఎందుకు రాడంటే ఈడే పరిశుద్ధాత్ముడు. నేను ఎక్కడుంటే మా ఇంటికి వెళ్ళగలనా? నేను వెళ్ళిపోతున్నానండి బాయ్ అంటే నేను ఇంట్లో ఉండగలను. ఇంట్లో మా ఆవిడికి బాయ్ పడుకో అని చెప్పొచ్చాను. ఆమె పడుకోనేది నేను వచ్చాను మీ దగ్గరికి. నేను కూడా ఆమెతోనే పడుకుంటే మీ దగ్గర రాగలనా? అందుకే యేసు ప్రభు మనల్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళాడు. ఎందుకు? ఆయనే పరిశుద్ధాత్ముడు కనుక ఆయన తిరిగి మన దగ్గర రావడానికి. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ పొంది ఉన్నాము అంటే యేసుని పొంది ఉన్నాము, అంటే దైవత్వం పొంది ఉన్నాము, అంటే నిత్యజీవం పొంది ఉన్నాము, అంటే పరిత్రాణం పొంది ఉన్నాము, అంటే పవిత్రులమై ఉన్నాము, అంటే దేవుని సామ్రాజ్యంలో వారసులమై ఉన్నామా? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఇవన్నీ నీకు చెప్తాడు. లెసన్ ఈజ్ క్లోజ్డ్. హల్లెలూయా. యువర్ సబ్జెక్ట్ ఈజ్ క్లోజ్డ్. స్టాండ్ అప్ అండ్ మ్యాగ్నిఫై ద లార్డ్ విత్ బిగ్ సౌండ్ బికాజ్ ద లెసన్ ఈజ్ క్లోజ్డ్. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్
9701770681 97017700681.